ఇదే బుద్ధుడు కొలువున్న భాగ్యనగరం, మన రాజధాని హైదరాబాద్. దేశం నలుమూలల నుండి రైళ్లలో, బస్సుల్లో రకరకాలుగా ఇక్కడకు జనం చేరుకుంటారు. ఇలా వచ్చిన వారిలో కొందరు వ్యాపారం కోసం, ఇంకొందరు బ్రతుకు తెరువు కోసం, మరికొందరు వినోదం కోసం వస్తారు. జీవితం విలువైనదని అందరికీ తెలుసు. ఈ కలల ప్రపంచంలో విజయం కోసం అందరూ ట్రై చేస్తారు. కానీ సినిమా అనే ప్రపంచం చాలా గొప్పది. కృష్ణకాంత్ పార్క్, గ్రీన్ బావర్చి, ఆర్ఆర్ టిఫిన్ సెంటర్ ఇవి సినిమా వాళ్ల అడ్డాలు. కోర్స్ చాలా కథలు ఇక్కడ పుట్టినవి అనుకోండి. ఇతను డైరెక్టర్ సుబ్బు. ఒక మంచి కమర్షియల్ లవ్ మూవీకి డైరెక్టర్ అవ్వాలని ఇతని కోరిక. ఇందులో కొందరు సక్సెస్ అవుతారు, చాలా మంది సక్సెస్ కాలేక ఓడిపోతారు. మరి సుబ్బు ఏమవుతాడో మీరే చూడండి. ఎవరోవై నీ లవర్ని కలుస్తాను, కలిసి మాట్లాడినావురా? కలిశానురా, తన మనసులో ఏముందో తెలియడం లేదు. అరే ఈ పోరీలతో టైం వేస్ట్ రా భయ్, మన లైఫ్ అంతా వేస్ట్ చేస్తారు, వదిలేయ్. చెప్పడం సులువురా, ఒక్కసారి లవ్ చేస్తే తెలిసింది అది ఎంత కష్టమో అని. గట్లయితే నీ జావు, నువ్వు జావు, నేను పోతా. పోరా. నీ మ్యారేజ్ ప్రపోజల్ ఏమైంది? హరీష్ నొప్పించావా? తను ఊరెళ్ళాడే, వచ్చాక మాట్లాడతానన్నాడు. త్వరగా సెటిల్ చేసుకో. ఇవాళ రేపు అబ్బాయిలు నమ్మలేం. నా హరీష్ అలాంటి వాడు కాదు, అలాగని చాలా మంది మోసపోయారు. అరే బాయ్, పేపర్ లవరే. అలాగే. ఏముంటుంది సార్ పేపర్లో? అంతా లవ్వులు, లేచిపోవడాలు, ప్రేమ కోసం చంపుకోవడాలు, చచ్చిపోవడాలు. ఈ పాయింట్ ఏదో మన కథకు పనికొచ్చేలా ఉందే. ఇల్లు తోట మనదైనప్పుడు దానికి సంబంధించిన పని కూడా మనదే అనుకుంటే తప్పేంటి చెప్పు? తప్పని కాదండి, ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఇలాంటి పనులు చేస్తుంటే చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని. చూడు, వేషం చూసి మోసపోయేవాళ్ళన్నా, భాష మర్చిపోయి మాట్లాడేవాళ్ళన్నా నాకు అసలు ఇష్టం ఉండదు. అలా అని కాదండి. ఎలాగనండి మరి? కష్టపడి పని చేస్తున్నాం అనుకోవటం కంటే ఇష్టపడుతూ చేసే పనిలోనే నాకు తృప్తుంది. అది సర్లే గాని అబ్బాయి గారు నిద్రలేచారా? అయినా వాడికేంట్లే. మీరు తొందరపడి అలా అంటున్నారు గాని వాడన్నిట్లోనూ ఫస్టే. అవునులే, బాబు సంపాదించి పెడితే జేబులు ఖాళీ చేయడంలో ఫస్ట్ ఉంటాడు కొడుకు. సర్లేండి, వాడిని ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనేం లేదు. అందుకేగా ఈ తోట పని పెట్టుకున్నాను. మమ్మీ, నేను కాలేజీకి వెళ్తున్నా. అలాగే నాన్న. ఏంట్రా ఈ మధ్య కాలేజీ టైం టేబుల్ మారిందా? అది ప్రైవేట్ క్లాస్ ఉంది డాడీ. ఓహో, ఈ మధ్య కాలేజీలో ప్రైవేట్ క్లాసులు డే అండ్ నైట్ పెడుతున్నారు అన్నమాట. అది డాడీ ఏంటంటే. చాలండి మీరు మీ అనుమానాలు. ఇప్పుడు అనుమానించకపోతే రేపు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్కులు, సినిమాలు, గర్ల్ ఫ్రెండ్స్, డిస్కోథేక్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు ఇవేగా మన హై క్లాస్ పిల్లలకు ఉండే ప్రైవేట్ క్లాసులు. మమ్మీ, ఇలా అయితే నేను కాలేజీకి వెళ్ళను. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తిరుగుతారండి? చూడు, వయస్సు అనేది ఐస్ ముక్క లాంటిది. అది కరిగిపోతే చివరికి మిగిలేది కన్నీళ్ళనే. సర్లేండి, ఈయన అలాగే అంటారు గాని నువ్వు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే మీ నాన్నగారి నోటికి తాళం పడుతుంది. సరేనా? నువ్వు వెళ్ళరా నాన్న. ఓకే మమ్మీ, బాయ్. ఈయన చాదస్తం. నమస్తే సార్. ఎవరది? నా పేరు సుబ్బు, నేను రైటర్ని. మీకు కథ చెప్పడానికి వచ్చాను. నీ కథ వినే పరిస్థితుల్లో లేనయ్యా ఇప్పుడు నేను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్. నో సారీ, నో సార్. మీరు ఇప్పటిదాకా ఎన్నో యాక్షన్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ సబ్జెక్టులు ప్రొడ్యూస్ చేస్తుంటారు, కానీ ఇంతవరకు నా కథ లాంటి కథ మీరు వినే ఉండరు సార్. ఒక్కసారి వినండి సార్, ప్లీజ్. వినటానికి ఏముంటుందయ్యా? ఏ లవ్ స్టోరీ అయి ఉంటుంది. కాలేజీకి వెళ్లే ఏజ్ లోనే లవ్ ఏజ్ మొదలవుతుంది. క్యాంపస్ లోనో క్యాంటీన్ లోనో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది, అంతేగా? నా కథ అలాంటిది కాదు సార్. ఎలాంటిదైనా సరేనయ్యా, నేను ఇప్పుడు వినే పరిస్థితిలో లేను. మరొకసారి కలు. సరే, ఓకే సార్. ఎప్పుడు రమ్మంటారు సార్? రావద్దు, ఫోన్ చెయ్యి. సార్ మీ ఫోన్ నంబర్ తెలుసుకో.
సార్ ఎవరో నమస్తే సార్, నా పేరు సుబ్బు. నేను సినిమా